రైతు సమస్యలు 2017లో స్టార్ట్ అలానే అది కాదు శ్రీనివాస్ గారు, అలానే రైతు సమస్యల గురించి కూడా మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కోర్టుకి వెళితే రైతు సమస్యల మీద అది నిజంగా దాన్ని ఎలా చూడాలంటారు? నిజమైన పోరాటమా లేదా రాజకీయ ఎత్తుగడగా చూడాలా? అది 100% రాజకీయ ఎత్తుగడే సార్. ఇప్పుడు వాళ్ళు నేను ఏదైతే చెప్పారో గేమ్ చేంజర్ అని, ఇట్స్ నాట్ గేమ్ చేంజర్ సార్, ఇట్స్ ఓన్లీ నేమ్ చేంజర్. 2 నెలల క్రితం ఏమో సాయి కృష్ణని పట్టుకొని 1 నెల రోజులు తిప్పారు, కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు, అది వాళ్ళ వల్ల కాలేదు. 1 నెల క్రితం ఏమో రావణ పేరు ఎత్తుకొని తిరిగారు, అది మతాల మధ్యన చిచ్చు పెట్టడానికి ట్రై చేశారు, అది వాళ్ళ కాలేదు. ఇప్పుడు ఇంకో పేరు కావాలి, ఇంకో ఇది కావాలి కాబట్టి నేమ్ చేంజ్ చేసి ఇప్పుడు రాయలసీమ అని చెప్పి తీసుకొచ్చారు సార్. ఇప్పుడు మన సార్ చెప్పినట్టు క్లియర్గా చెప్పేశారు, 2021లోనే గ్రీన్ ట్రిపుల్ ఆపమంది ఆపేశారు, తర్వాత వాళ్ళు ఏం ప్రయత్నం చేయలే. 100% కరెక్ట్ అది. సార్ చెప్పినట్టు ఇంకోటి ముత్తిమర్రి అన్నారు కదా, ముత్తిమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ అది 2017లో స్టార్ట్ చేశారు సార్ మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇది 2019లో స్టార్ట్ అయింది, ఏది రాయలసీమ ఇరిగేషన్. ముత్తిమర్రి 2017లో స్టార్ట్ చేశారు, అది శ్రీశైలం నుంచి అద్రినేమక పంపింగ్ చేసే కార్యక్రమం. అది వాళ్ళు ఇది ఆపేసి రాయలసీమ ఇది చేసి అంటే ఇప్పుడు సహజంగా మీరు ఒకటి ఆలోచించండి, ఒక మామూలు వ్యక్తి ఏదైనా ఇల్లు కట్టుకోవాలో పర్మిషన్ అని తీసుకొని చేసుకుంటాడు కదా సార్. అలాంటిది ఒక రాష్ట్రానికి సీఎం అయి ఉండి ఇంత ఇది చేసిన ఆయనకి ఆ మాత్రం తెలియదే సార్, మనం పర్యావరణం ఇది తీసుకోవాలని. ఓకే, లేకుండా కూడా ముందుకెళ్ళి అనుకోండి, ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి కదండి. ఇప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు పట్టిసీమ ఉంది, పట్టిసీమ పరిమితం లేకుండా చేశారన్నారు, కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళు 2021లో వచ్చి ఆపమని ఆపేశారు, వాళ్ళు పెనాల్టీ కూడా వేశారు 2 కోట్ల చిల్లర దాకా. ఇది ఓన్లీ నేమ్ చేంజర్ తప్ప ఇట్స్ నాట్ గేమ్ చేంజర్ సార్. ఇక మీరు అన్నట్టు రైతులు ఇదే మీరు అనేది అమరావతి రైతుల గురించి అనేది అది ఓన్లీ పొలిటికల్ రాజకీయ లబ్ధి కోసం చేసే తప్ప దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఏదో మనం పాలిటిక్స్లో జనంలో నోట్లో ఏదో రకంగా నానాలి అనే ఉద్దేశంతో చేసే ప్రయత్నాలే తప్ప ప్రజల గురించి, మన ఆంధ్రప్రదేశ్ గురించి, మనకు వచ్చే పెట్టుబడుల గురించి, మనకు వచ్చే ఎంప్లాయ్మెంట్ గురించి, వాటి గురించి ఎలాగ ఆలోచించకుండా ఊరకనే టైంపాస్ చేయడానికి మా మీద బోర్చల్లాన్ని చేసే ప్రయత్నం అని చెప్పి దిక్తాటకాలు అవుతుంది. ఆల్రెడీ మీరు 2-3 నెలల నుంచి జరుగుతున్నాయి, మీకు అందరూ తెలుసు, దేశ మన రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళు ప్రతి దాంట్లో ఏదో రావటం, మళ్ళా ఇది అవటం, వెనక్కి రావటం జరుగుతుంది. అందుకని ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు, నేమ్ చేంజ్ చేసి దీంట్లోకి వచ్చారు అంతే తప్ప దీంట్లో ఎలాంటి బలం లేదు, ఎలాంటి ఇది లేదు సార్. రైట్. శ్రీకాంత్ గారు ఏమంటారు? కేవలం బురద జల్లే ప్రయత్నం, కేవలము రైతులను ఇంత అవహేళనగా మాట్లాడడం వీళ్ళనే చూస్తున్నా. అంటే ఒక టీవీ